అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించలేదు. అయితే మన పురాతన ఆయుర్వేదంలో కొన్ని ఆయుర్వేద చిట్కాలు వివరింపబడ్డాయి. వాటి గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది, మరియు ఇది మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే మనలో చాలామంది బరువు తగ్గాలనుకుంటారు. అలానే అదే విధంగా పరగడుపున గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మకాయను వేసుకొని ప్రతిరోజు తాగడం వలన మన బరువు తగ్గుతారు. అదేవిధంగా రోజు రాత్రిపూట మెంతులు నానబెట్టి ఆ మెంతుల నీటిని ఉదయాన్నే తాగాలి. దీనివల్ల కూడా బరువు తగ్గుతారు. మెంతులు నీళ్లు తాగడం వలన ఆడవారికి నెలసరి సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే డీటాక్స్ వాటర్ తాగడం వలన బరువు తగ్గుతారు. డీటాక్స్ వాటర్ అంటే మెంతులు కానీ, సోంపు కానీ, జీలకర్ర కానీ నీటిలో వేసి ఆ నీటిని బాగా వేడి చేసి వడగట్టి ఆ వాటర్ని తాగడం వలన మనం బరువు తగ్గుతాం. ఈ మధ్యకాలంలో నేను బాగా విన్నది, ప్రతి ఒక్కరిలోనూ బీపీతో బాధపడుతున్నారు. వారు ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే నానబెట్టిన కిస్మిస్ తింటే లో బీపీ తగ్గుతుంది. ఇలా ప్రతిరోజు తినడం వల్ల కొన్ని రోజులకు బీపీ అనేదే ఉండదు. అదేవిధంగా నానబెట్టిన కిస్మిస్లు మరియు బాదం పప్పులను మన పిల్లలకు తినిపిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలామంది రైస్ కుక్కర్, అదే కరెంట్ కుక్కర్ వాడుతున్నారు. అయితే కరెంట్ కుక్కర్లో వాడిన అన్నం తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాటిని అల్యూమినియంతో తయారు చేస్తారు. వాటిని ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం త్వరగా చెడిపోతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినకండి. అలా తినడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువగా కడుపు నొప్పి రావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగే మనం చాలామంది అందమైన చర్మాన్ని కోరుకుంటాం. అలాంటి వారు కలబంద గుజ్జుని కొంచెం మొహానికి మర్దన చేసుకుంటే మన చర్మం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. పరగడుపుని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దీనివలన ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ యాలక్కాయని తినండి. యాలక్కాయ తింటే ఆకలి బాగా వేస్తుంది. అలాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక్క యాలక్కాయని నోట్లో వేసుకొని నమిలితే కడుపు నొప్పి తగ్గుతుంది. ప్రతిరోజు భోజనం అయిపోయిన తర్వాత బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కనుక ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా రక్తం పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఒక లవంగాన్ని తినండి. లవంగం తినడం వలన దంత సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే తరచూ తలనొప్పి వస్తుంటే ఒక లవంగం తినండి. మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక గ్లాసుడు మజ్జిగలో కరివేపాకు పొడి వేసుకొని, కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగితే శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. అదేవిధంగా మజ్జిగలో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అల్లం తురుము వేసుకొని తాగడం వల్ల మనకుండే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. వారంలో వెల్లుల్లి తప్పనిసరి. వెల్లుల్లి తినడం వల్ల మన జుట్టు రాలట సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి పిల్లలకు తినిపించడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ప్రతిరోజు వీలైతే ఒక చిన్న క్యారెట్ ముక్కను తినండి. దీనివల్ల మన కంటి సమస్యలన్నీ తగ్గుతాయి. మన పిల్లలకి పెడితే దంతాలు గట్టిపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాగిజావ తాగండి. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారు మెంతుల్ని కొంచెం దోరగా వెప్పుకొని పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం ఆ పొడిని తీసుకొని గ్లాసులు వాటర్ తాగడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుంది. బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే జలుబు చేసేటప్పుడు పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగడం వలన జలుబు తగ్గుతుంది. సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి సబ్జా గింజలు నానబెట్టి ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది, చర్మం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది. సబ్జా గింజలు మన పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నొప్పులతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనె వేడి చేసి దాన్ని కొంచెం కర్పూరం వేసి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ రాయడం వలన ఉపశమనం పొందుతారు. అదేవిధంగా చిన్నపిల్లలకు జలుబుతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేటప్పుడు ముక్కు దగ్గర కొంచెం కొబ్బరి నూనె రాయడం వలన శ్వాస బాగా తీసుకోగలుగుతారు. చలికాలంలో చిన్నపిల్లలు చలికి తట్టుకోలేరు. కాబట్టి వారు ఎప్పుడూ సరిసావుల నూనె చేతులకి, కాళ్ళకి, తలకి రాయడం వల్ల జలుబు, దగ్గు ఉపశమనం పొందుతారు. వర్షాకాలం వచ్చినప్పుడు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మిరియాల్ని మరియు బెల్లాన్ని రెండు దంచి ముద్దలా చేసి తీసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం పొందుతారు. ప్రతిరోజు ఉసిరికాయ తింటే మన వంటికి విటమిన్ సి అందుతుంది. అలాగే చుండు సమస్యలతో బాధపడుతున్న వారు మెంతులను పెరుగులో నానబెట్టి దాన్ని కొంచెం కలబంద గుజ్జు వేసి దాన్ని తలకి అప్లై చేయడం వలన చుండ్రు నివారణ అవుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. రక్తంలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో 2 తులసాకులు వేసుకొని తాగాలి. న్యూబార్న్ బేబీస్కి ఎప్పుడూ జలుబు,
తల వేడెక్కడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు తమలపాకుకి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆముదం రాసి కొంచెం వేడి చేసి గుండెపైన తలపైన వేయడం వలన ఉపశమనం కలుగుతుంది. తలనొప్పి ఉన్నవారు కలబందని కోసి దాన్ని వేడి చేసుకొని తలపైన వేసుకోవడం వలన మన తలలో ఉండే వేడి మొత్తం అది లాగేసి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి మరికొన్ని ఆరోగ్యమైన టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి